ఇప్పుడు విమెన్లో ప్రాబ్లం చూస్తే ఇన్ఫర్టిలిటీ కాజెస్ అనేది ఎగ్ ఓవ్యులేషన్, అంటే ఎగ్ రిలీజ్ ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవ్వాలి. సో దాంట్లో ఏమైనా డిస్ఫంక్షన్ ఉండి ఎగ్ మంత్లీ రిలీజ్ అవ్వకపోవటం, లేదా యూట్రస్లో బేబీ ఇంప్లాంట్ అవ్వట్లేదు, లేదా ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్, ఓవరీ నుంచి ఆ గర్భసంచిని కనెక్ట్ చేస్తుంది. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఒక ట్రాన్స్పోర్ట్, ఆ ఎగ్ అనేది ట్రాన్స్పోర్ట్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్లోకి వస్తుంది, అండ్ స్పర్మ్ అనేది ఈ ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చి బేబీ అక్కడ ఫర్టిలైజ్ అవుతుంది, తయారై అప్పుడు గర్భసంచి లోపల గర్భంలోకి వచ్చి బేబీ ఇంప్లాంట్ అవుతుంది. సో ఈ ట్యూబ్స్లో ఏదైనా జబ్బు ఉంటే ఆ ప్రాసెస్ అవ్వదు, ట్యూబల్ బ్లాక్ అంటారు దాన్ని. ఆ ట్యూబల్ బ్లాక్ ఉంటే డెఫినెట్గా ఆ ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యే ఛాన్స్ ఉండదు, దానివల్ల ఫర్టిలిటీ అదే ప్రెగ్నెన్సీస్ రాకుండా ఉంటాయి. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ మేము ఎప్పుడు సస్పెక్ట్ చేస్తాము, ఎప్పుడైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది ఒక కండిషన్, అంటే లేడీస్లో ఒక్కొక్కసారి గర్భసంచికి ఇన్ఫెక్షన్ అయ్యి ట్యూబ్స్లోకి స్ప్రెడ్ అవుతుంది.